నమస్కారం ప్రజలారా. అంటే ఈరోజు ఏమంటున్నారంటే అందరూ కూడా మాకు 11 స్థానాలు వచ్చినాయని, ఈవీఎంలు ఏమన్నా ట్యాంపరింగ్ జరిగినాయా, అది కూడా జరిగి ఉండొచ్చేమోనో అన్నిట్టు కూడా మాట్లాడుతూ ఉన్నారు. కొంతమంది చాలామంది మా పార్టీలో ఉండే వాళ్ళే మాట్లాడుతున్నారు. దానికి సంబంధించి ప్రస్తుతం సోషల్ మీడియాలో జగనన్న 2019లో మాకు 151 స్థానాలు వచ్చినప్పుడు ఏ విధంగా మాట్లాడినాడు అనేది కూడా ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా దాన్ని తీవ్రంగా అయితే సోషల్ మీడియాలో తిప్పుతూ ఉన్నారు. అది మనకు ఒక మిత్రుడి ద్వారా వచ్చింది. సరే, ఏంది కథ, ఏంది మెహర్బానీ, ఏం మాట్లాడాడు మా ఆయన 2019లో ఎన్నికల ముందు, అదే ఎన్నికల రోజు ఏం మాట్లాడాడు అనేది ఒకసారి చూద్దాం మనం. బూత్లో బటన్ నొక్కినారు. బటన్ నొక్కిన తర్వాత వాళ్ళు ఏ పార్టీకి ఓటేశారని వీవీప్యాట్ లో వాళ్ళకి కనిపిస్తా ఉంది. వాళ్ళకి వీవీప్యాట్ లో వాళ్ళు వేసిన ఓటు, వీవీప్యాట్ లో వాళ్ళకి కనిపించే ఓటు రెండు మ్యాచ్ అయ్యాయి కాబట్టి వాళ్ళు సాటిస్ఫై అయ్యి బూత్ లో నుంచి బయటకు వచ్చారు. ఈ 80% మంది ఎవరైతే ఓటేశారో ఎవడు కంప్లైంట్ చేయాల, ఏ ఓటరు కూడా కంప్లైంట్ చేయాలి.